హాయ్ ఫ్రెండ్స్, ఇది అయితే నేను ఇంట్లోనే తయారు చేసిన ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మరి ఎలా చేద్దామో ఒకసారి అయితే వీడియోకి వెళ్ళి చూద్దామా. ఇలా నేనైతే 10 రూపాయలు పెట్టి అయితే ఒక ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన షాప్లోకి వెళ్ళి. మా పిల్లలు అయితే ప్రతిరోజు ఐస్ క్రీమ్ చేయమ్మా అంటున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ చేయడం అంటే పెద్ద ప్రాసెస్సే కదా. మీకైతే చాలా సింపుల్గా అయితే చూపిస్తా. మీరు కూడా ఈ వీడియో చూసి అయితే చాలా సింపుల్గా మీ పిల్లలకైతే చేసి పెట్టొచ్చండి. ఏమంత టైం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఏదైనా స్టిక్ అయినా ఏదైనా తీసేసుకొని ఇలా అయితే మొత్తం ఆ బిస్కెట్ను చూర అయ్యే వరకు ఇలా కొట్టాలి. ముందైతే ఏం కట్ చేసుకోవద్దండి. కట్ చేయకుండా అయితే ఇలా మనం ఆ బిస్కెట్ మొత్తం చూర అయ్యే వరకు అయితే ఇలా కొట్టాలన్నమాట. ఇగో నాకు తెలియకుండానే మా చిన్నోడు కూడా ఫస్ట్ కొంచెం కట్ చేశాడు. ఇంకా కట్ చేశాడని నేను కూడా కొంచెం కట్ చేసాను అనమాట. ఇక ఈ బిస్కెట్ని కూడా అలా మొత్తం చూర చేసి అయితే కొడుతున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం మనం చూర అయ్యే వరకు బిస్కెట్స్ని అయితే ఏదైనా స్టిక్తో తీసుకొని కొట్టండి. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ని కూడా చూపిస్తాను మీకు, ఎలా చూర అయిందో చూడండి ఒకసారి. మా పిల్లలు అయితే ప్రతిరోజు అంటుండ్రబ్బా ఐస్ క్రీమ్ చేయమ్మా అని. కానీ నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నా ఐస్ క్రీమ్ వస్తుందో లేదో అనుకున్నా. కానీ అయితే నేను ట్రై చేశాకనే మీకైతే ఈ వీడియో అయితే చెప్తున్నానబ్బా. ఇలా చూర అయ్యాక మనము 2 ఐస్ క్రీమ్ పుల్లలు కూడా తీసుకోవాలండి. నేనైతే కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నాను. ఇలా చూర అయ్యాక కొన్ని పాలు ఇందులో అయితే పోయాలి. ఇంకా చక్కెర ఇట్లా ఏం వేయద్దండి, ఎందుకంటే ఇది క్రీమ్ బిస్కెట్సే కాబట్టి ఇందులో ఇంకా స్వీట్ కూడా ఉంటుంది. చూడండి, నేను ఈ పుల్ల తీసుకొని ఇలా అంటున్నాను, మొత్తం మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయిపోయింది. ఇదైతే ఇంకా మధ్యలో అయితే ఈ ఐస్ పుల్ల పెట్టేసి ఒక గ్లాసులో అయితే పెట్టేస్తున్నాను. ఐస్ పుల్ల వచ్చేసి మంచిగా మధ్యలో అయితే పెట్టాలండి, సైడ్కి వెళ్ళకుండా. ఇప్పుడు అలాగే ఇంకో ప్యాకెట్ కూడా మనం అలానే చేద్దాం. దీంట్లో కూడా కొన్ని పాలు పోసేసి ఒక ఐస్ పుల్ల తీసేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేయాలండి. సేమ్ ఫస్ట్ చేసిన లాగానే ఇది కూడా చేయాలన్నమాట. కొంచెం చూసుకుంటా పాలైతే పోయాలండి, ఒకేసారి పోయొద్దన్నమాట, బాగా లూజ్ అయిపోతుంటుంది. దానికి సరిపడా నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయిపోతుంది. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకైతే ఐస్ క్రీమ్ అంత పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా మధ్యలో మళ్ళీ పుల్ల పెట్టేసేసి ఒక గ్లాస్లో పెట్టేసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది ఏం లేదు, ఒక నైట్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. లేదంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ తీసేయాలి, నైట్ పెట్టుకుంటే పొద్దున తీసేయాలి. ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది మీకు సింపుల్గా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను, నేను నైట్ పెట్టేసినాను అన్నమాట. నైట్ పెట్టేసి చూద్దాం పొద్దున వరకు ఐస్ క్రీమ్ ఎలా అవుతుందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు ఇంకా చూద్దాం. ఇదైతే పొద్దున అన్నమాట. మనకు ఐస్ క్రీమ్ ఎలా అయిందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇదైతే నేను నైట్ పెట్టినన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఐస్ క్రీమ్స్ అయితే చాలా టేస్ట్ ఉంటాయి. మనం ఇంకా ఇక్కడ కొనుక్కునే బదులు ఇలా బిస్కెట్స్ ప్యాకెట్ తీసేసుకొని కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఈ గ్లాస్ పట్టుకోనన్నా చూపిస్తాను. కవర్ అయితే చాలా గట్టిగా అయిపోయిందన్నమాట. నేను తీస్తుంటే అయితే ఇంకా మా పిల్లలు నాకు కావాలని అయితే మా 2 పిల్లలు అయితే ఇంకా అరుస్తున్నారు.
మా చిన్నోడు చూడు ఎట్లా చూస్తుండో నేను తీస్తుంటే ఐస్ క్రీమ్. నాకు కావాలమ్మా, నాకు కావాలమ్మా అంటున్నాడు. ఇది పట్టుకున్నానా ఐస్ క్రీమ్. ఇప్పుడు రెండోది అయితే ఓపెన్ చేద్దాం. చూడండి పర్ఫెక్ట్గా మనకైతే యమ్మీ యమ్మీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేను రెండు ఐస్ క్రీమ్స్ చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందబ్బా, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. మరి నచ్చితే మాత్రం గట్టినే సబ్స్క్రైబ్ అయితే